Okay. Good morning to all, dear students. Today discuss about the 6th semester paper unit 15 నుండి numerical solution of ordinary differential equations topic గురించి మనం అనుకున్నాం. సో ఈ వీడియో ద్వారా మనకి 6th సెమిస్టర్ పేపర్ అనేది మొత్తం 5 మినిట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఆ 5 మినిట్స్లో 4 మినిట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసినట్లయితే 6th సెమిస్టర్ ఈ 5th యూనిట్ ద్వారా మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ ఏది అని అంటే న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంతకుముందు లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ చూసాం. ఇప్పుడు న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో కూడా మనకి అనేక అంశాల గురించి మనకు చెప్పబడింది. బట్ అవన్నీ కూడా ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి వేరు వేరు వీడియోస్లో చెప్తాం. సో ఈ వీడియోలో మీకు నేను తెలియజేసే అంశాలు ఏంటి అంటే మనకి ఇందులో వచ్చేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరీస్ మెథడ్స్ అనేవి టైలర్స్ సిరీస్ మెథడ్ అండ్ పైకర్స్ మెథడ్ అనేటటువంటి 2 మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా యూలర్స్ మెథడ్ అనేది ఉంది. నెక్స్ట్ రంగగుప్త మెథడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి తర్వాత చూస్తాం. ఇందులో ఈ టైలర్ సిరీస్ ప్రిన్సిపల్ ఎలా ఉంది దాని మీద ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ అలాగే రికార్డ్స్ మెథడ్ అనేటువంటిది ఎలా ఉంది దాని యొక్క ప్రిన్సిపల్ని చూసి దాని ఆధారంగా ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టైలర్ సిరీస్ మెథడ్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో వచ్చేటటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశంలో ఆ ప్రిన్సిపల్ మనకి ఫైనల్గా ఈ సిరీస్ చెప్పేటటువంటి ఫైనల్ ప్రిన్సిపల్ ఎలా ఉంది అంటే y of x is equal to 1 plus x y naught plus y of x is equal to 1 plus x y naught dash plus x square by 2 factorial into y double dash plus x cube by 3 factorial into y naught triple dash plus x to the power of 4 by 4 factorial into y naught 4 plus అలాగే x to the power of 5 by 5 factorial y naught to the power of 5 plus and so on. అంటే ఇలాగా ఇన్ఫైనైట్ వాల్యూస్ అనేవి మనం కంటిన్యూగా ఈ సిరీస్లో చూడొచ్చు అన్నమాట. ఈ జనరల్ ఎక్స్ప్రెషన్ మనం ఇలాగే చూస్తాం. జనరల్ ఈక్వేషన్ అంటే టైలర్ సిరీస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆ ఈక్వేషన్ మనకి ఏ విధంగా ఉంటాయి. అయితే మనకి ఎంతవరకు ఇవ్వబడితే అన్ని టర్మ్స్ మాత్రమే దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అన్న సందర్భాన్ని బట్టి. కానీ జనరల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇది y of x is equal to ఆ y అనేటటువంటి వాల్యూ ఆ ఫంక్షన్ y of x is equal to ఎలా ఉంది 1 plus x y naught dash ఈ y naught dash ఇదేంటిది డిఫరెన్షియబుల్ వాల్యూ అన్నమాట. అంటే ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ టైం డిఫరెన్షియేషన్ థర్డ్ టైం డిఫరెన్షియేషన్ ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వాల్యూస్ అప్రాక్సిమేషన్ వాల్యూస్లోకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. సరే, ఈ ప్రిన్సిపల్ ఆధారంగా తీసుకుని ఒక ఎగ్జాంపుల్ సమ్ ఎలా ఉందో చూసిన తర్వాత నెక్స్ట్ రికార్డ్స్ మెథడ్ అనే దాని గురించి చూసి అప్పుడు మనం దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టైలర్ సిరీస్ ద్వారా ఇచ్చేటటువంటి క్వశ్చన్ చూద్దాం. మనం ఏమని అడుగుతున్నాడు, యూజింగ్ టైలర్ సిరీస్ మెథడ్ అనే దాన్ని ఉపయోగించి సాల్వ్ ద ఈక్వేషన్ dy by dx is equal to x square plus y square. ఏమో ఇచ్చాడు ఇక్కడ మనకి ఆ dy by dx ఆ డిఫరెన్షియబుల్ వాల్యూ దాన్ని మనం వేరే రకంగా చెప్పచ్చు y డాష్ అని చెప్పొచ్చు అన్నమాట. అంటే y డాష్ is equal to x square plus y square అని మనకి ఆ డిఫరెన్షియల్ వాల్యూ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం చెప్పడం జరిగింది. dy by dx is equal to x square plus y square అనేది మనకి ఇవ్వబడినటువంటి డిఫరెన్షియల్ అవకలన సమీకరణం. For x is equal to 0.4 given that y is equal to 0 where x is equal to 0. x is equal to 0 అయినప్పుడు y is equal to 0 ఇచ్చినట్లయితే x is equal to 0.4 వద్ద మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది టైలర్ సిరీస్ మెథడ్లో మనల్ని సాల్వ్ చేయమంటాడు అన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రమ్ ద గివెన్ డేటా ఇచ్చినటువంటి క్వశ్చన్లో నుంచి మనకి ఇవ్వబడినటువంటి డేటా గురించి చూసినట్లయితే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏది మనకి dy by dx is equal to x square plus y square. అదే వాల్యూని ఇక్కడ మనం y dash is equal to x square plus y square అని మనం ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ అప్రాక్సిమేషన్ దీనికి ఇక్కడ మనకి ఫస్ట్ డిఫరెన్షియేషన్లో y dash is equal to x square plus y square అని ఇవ్వబడింది కాబట్టి దీని వాల్యూ y dash of 0 is equal to
జీరో. ఎందుకంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అనే కాన్సెప్ట్ లో ఇచ్చింది కాబట్టి ఈ ప్లేస్ లో 0 అప్లై చేసినప్పుడు y డాష్ 0 ఏమైంది మనకి ఇక్కడ 0 అయింది. ఇక్కడ y డాష్ అంటే y డాష్ ఆఫ్ x అని అర్థం. ఇక్కడ అంటే x ప్లేస్ లోను ఆ వాల్యూస్ మనం y ప్లేస్ లో 0 అప్లై చేసుకున్నప్పుడు ఆ y డాష్ ఆఫ్ 0 వాల్యూ ఏమైంది 0 అయింది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే ఈ సెకండ్ డిఫరెన్షియేషన్ y డబుల్ డాష్ మళ్ళీ డిఫరెన్షియేషన్ తీసుకున్నప్పుడు x² కాస్ట్ ఏమైంది అంటే 2x అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా మనం అవకలనం చేస్తున్నాం కాబట్టి ఇది 2x అయింది. బట్ y² ఏమవుతుంది అంటే 2y y డాష్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసింది దేనికోసం x దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఇది y కాబట్టి 2y y డాష్ అయింది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 సప్లై చేసినప్పుడు x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 సప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అయిపోయింది. అంటే రెండింటి అంశాల్లో కూడా మనకి ఈ వాల్యూ అలా మనకి ఇది y డాష్ ఆఫ్ 0 0 అయింది, y డబుల్ డాష్ ఆఫ్ 0 0 గా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మళ్ళీ థర్డ్ డిఫరెన్షియేషన్ తీసుకున్నట్లయితే ఈ 2x + 2y y డాష్ మళ్ళీ డిఫరెన్షియేషన్ తీసుకోవాలి. అంటే 2x కాస్త ఏమైంది 2 అయింది అన్నమాట. అంటే 2x డిఫరెన్షియేషన్ తీసుకున్నప్పుడు 2 అయింది. నెక్స్ట్ 2y y డాష్ వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ uv కాన్సెప్ట్ కనపడుతుంది మల్టిప్లికేషన్ ప్రాసెస్. అంటే 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. y * y డాష్ ఇప్పుడు మనం చూడాలి. y * y డాష్ ఎలా తీసుకున్నాం మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఆల్రెడీ చెప్పుకున్న ఆల్జీబ్రాయిక్ ప్రిన్సిపల్ కి సంబంధించి మీరు చూసినట్లయితే డిఫరెన్షియేషన్ ప్రాసెస్ లో uv కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఫంక్షన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, సెకండ్ ఫంక్షన్ డిఫరెన్స్ చేయబడుతుంది, ప్లస్ మళ్ళీ సెకండ్ ఫంక్షన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్స్ చేయబడుతుంది. అంటే y ఇంటూ ఈ 2 అనేది కాన్స్టెంట్ y ఇంటూ y డాష్ లో ఏమవ్వాలి ఇక్కడ మనకి వచ్చేసరికి y అనేది కాన్స్టెంట్ గా ఉండి y డాష్ అనేది డిఫరెన్షియేట్ చేయబడుతుంది. మళ్ళీ y డాష్ అనేది కాన్స్టెంట్ గా ఉండి y అనేది డిఫరెన్షియేట్ చేయబడుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది y డాష్ ఇంటూ y డాష్ ఏమవుతుంది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి y డాష్ హోల్ స్క్వేర్ అని చూపించాం అన్నమాట ఇక్కడ. సో 2 + 2y ఇంటూ y డాష్ ప్లస్ 2 ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్ ఇక్కడ మనం దీన్ని చూస్తున్నాం. సో దట్ ఇంప్లైస్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూస్ జీరోస్ తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఏమైపోతుంది 0 అయిపోయింది. అప్పుడు ఇక్కడ మనకి కనిపించేది ఏంటి ఓన్లీ 2. అందువల్ల y * డాష్ ఆఫ్ 0 ఏం కనపడుతుంది అంటే 2 అయింది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే మరలా డిఫరెన్షియేషన్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈ 2 అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 ఇంటూ y డాష్ అలాగే 2 ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్ ఈ కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఇందాక అలాగైతే చేసామో అదే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ప్రాసెస్ ప్రకారం 2 ఇంటూ 2 అవుతుంది, 2 * 4 y డాష్ y డబుల్ డాష్ అవుతుంది అన్నమాట. సో ఆ రకంగా ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది. మరి ఇక్కడ కూడా మళ్ళీ x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అనేది అప్లై చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. కంప్లీట్ గా y ఆఫ్ 4 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 0 అయింది అన్నమాట. అలాగే మనకి రకరకాలుగా వాల్యూస్ అనేవి అలా ఫామ్ చేసుకుంటూ మనం చూడొచ్చు అన్నమాట. మరి క్యాలిక్యులస్ సిరీస్ లో మనం చెప్పుకున్న అంశం ఏంటి ఆ y ఆఫ్ x అనేది ఎలా డిఫైన్ చేస్తాం కాబట్టి ఆ ప్రిన్సిపల్ ఇప్పుడు మనం తీసుకున్నాం. బై ద క్యాలిక్యులస్ సిరీస్ ఆఫ్ ఫర్ y ఆఫ్ x ఈజ్ గివెన్ బై ఆ y ఆఫ్ x అనేది తీసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఏం చెప్పబడింది y ఆఫ్ x 1 ప్లస్ x ఇంటూ y నాట్ డాష్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y నాట్ డబుల్ డాష్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y నాట్ ట్రిపుల్ డాష్ సో అట్లా మనం ఇవ్వబడింది కాబట్టి అక్కడ మనకు అవైలబుల్ ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ 1 ప్లస్ x ఇంటూ y నాట్ డాష్ ఈ y నాట్ డాష్ అనేది ఇక్కడ ఆల్రెడీ 0 కి మెన్షన్ చేయబడింది, టోటల్ టైం 0 చూపించబడింది. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y నాట్ డబుల్ డాష్ అనేది కూడా ఇక్కడ 0 చూపించబడింది, ఇది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ y ట్రిపుల్ డాష్ 0 ఈక్వల్ టు 2 కాబట్టి ఈ టర్మ్ మాత్రం మనకి కనిపిస్తుంది. అంటే 1 ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 అని వచ్చింది అన్నమాట. బట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే అర్థమేంటి 3 ఇంటూ 2 ఇంటూ 1 కాబట్టి 1 ప్లస్ x క్యూబ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 2 క్యాన్సిల్ అయిపోతే x క్యూబ్ బై 3 మిగిలింది. అంటే y ఆఫ్ x ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి ఫార్ములా ఏది అంటే 1 ప్లస్ x క్యూబ్ బై 3 అన్నమాట. 1 ప్లస్ x క్యూబ్ బై 3. ఇప్పుడు ఆల్రెడీ x అంటే మనకి ఏమని చెప్పబడింది లెక్కలో సో గివెన్ డేటాలో 0.4 అని తీసుకో
తీసుకోబడింది కాబట్టి ఆ విలువను తీసుకొచ్చి x1 ప్లేస్ లో అప్లై చేస్తే y of 0.4 is equal to 1 plus x cube by 3 అంటే 0.4/3 అయింది. దీన్ని సింప్లిఫై చేయగా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1.021133 అన్నమాట. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ ఇచ్చిన డేటాను ఉపయోగించి వాడు ఏ ప్రిన్సిపల్ ఏ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమని ఆ మెథడ్కి సంబంధించిన ప్రిన్సిపల్ అప్లై చేసుకుని మనం కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి సెకండ్ మెథడ్ చూసినట్లయితే బెగార్డ్స్ మెథడ్. ఈ బెగార్డ్స్ మెథడ్ అనేటటువంటి దీని గురించి అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఫార్ములా ఏంటంటే y పవర్ n is equal to y power n is equal to y0 plus integral x0 to x f of x comma y power n minus 1 dx అన్నమాట. సో మరి ఎలా వస్తుంది అనేది ఒకసారి ఈ ప్రూఫ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y dash is equal to dy by dx f of xy. యాక్చువల్ గా మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందిస్తాం మనం dy by dx is equal to f of xy అని చెప్తాం, లేదా y dash is equal to f of xy అని చెప్తాం. సో దాన్ని మనకి జనరల్ గా తీసుకున్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఈ ఫార్ములా మనం తీసుకుంటే దీని ఈక్వేషన్ 1 గా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్ అలాగా మనం డెరివేషన్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసి సమాకలనం చేయాలి. ఆ సమాకలనం చేసినప్పుడు మనకు వచ్చే అంశం ఏది అంటే y is equal to y0 plus ఇంటిగ్రల్ x0 to x f of xy dx అని మనకు వస్తుంది అన్నమాట. ఇది ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇంటిగ్రేట్ సమాకలనం చేస్తే వచ్చిన అంశం ఏది అంటే ఇది. సో y is equal to y0 plus ఇంటిగ్రల్ x0 to x f of xy dx అని వస్తుంది. ఈ వచ్చినటువంటి దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ ఆ ప్రాసెస్ లో మనం దాని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. ఏది చేస్తాం అనగా మొత్తం n వాల్యూస్ వరకు ఉన్నాయి కాబట్టి ఆ n వాల్యూస్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. అలా తీసుకుంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అది మనకి ఎలా కనిపిస్తుందంటే y పవర్ 1 is equal to y0 plus ఇంటిగ్రల్ x0 to x f of xy0 dx గా మనం చూస్తాం. అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్ లో y పవర్ 2 is equal to y0 plus ఇంటిగ్రల్ x0 to x x y పవర్ 1 dx గా చూస్తాం. అంటే ఈ వాల్యూ చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే థర్డ్, అలాగే ఫోర్త్, అలాగే ఫిఫ్త్, అలాగా n మైనస్ 1 n టర్మ్స్ వరకు చూసినట్లయితే ఫైనల్ గా y పవర్ n వాల్యూ ఎలా కనిపిస్తుంది అంటే y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 to x ఇంటూ f of x y పవర్ n మైనస్ 1 గా మనం చూడొచ్చు అన్నమాట. విచ్ y0 is equal to y పవర్ 0 is equal to y0 వాల్యూ కాన్సెప్ట్. సో ఈ రకంగా మనకి బెగార్డ్స్ మెథడ్ లో మనకి ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా మనం ఇచ్చిన క్వశ్చన్స్ ద్వారా ఏదైనా ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో దీని మీద ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్ ఒకసారి చూసినట్లయితే సాల్వ్ ద ఈక్వేషన్ y dash is equal to x plus y square with y0 is equal to 1 when x is equal to 0 అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. దేని ద్వారా ఇక్కడ కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. y dash అంటే dy by dx is equal to x plus y square అన్నమాట. బట్ ఇది దేని ద్వారా సాల్వ్ చేయమన్నాడు బెగార్డ్స్ మెథడ్ లో. ఇందాక మనం చేసింది టేలర్స్ సిరీస్ లో చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా కండిషన్ ఇచ్చాడు ఎలాగంటే y0 is equal to 1 y0 వాల్యూ ఎంత తీసుకోమన్నాడు 1 అని తీసుకోండి. ఇక్కడ జనరల్ ఫామ్ లో మనకి ఇక్కడ y0 వాల్యూ y0 ఎంత తీసుకోవాలన్నమాట. అంటే y0 ఉన్నా కానీ ఎంత తీసుకోవాలి ఇక్కడ మనం 1 తీసుకోవాల్సి వస్తుంది. అండ్ when x is equal to 0 x వాల్యూ ఏమవుతుందండి 0 అయినప్పుడు y0 is equal to 1 గా తీసుకోవాలి. సరే ఇవ్వబడినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి రూల్ ప్రకారం మెథడ్ ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ మనం ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ ఇంటిగ్రేట్ చేయబడి వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ ఆ వాల్యూస్ అలా తీసుకుంటూ వెళ్తాం కాబట్టి సో వి స్టార్ట్ విత్ y0 is equal to 1. సో y0 వాల్యూ 1 బై బేస్ చేసుకుని ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే y dash x plus y square కాబట్టి దాన్ని ఇంటిగ్రేటింగ్ చేయడం ద్వారా వచ్చే అంశం ఇది y is equal to ఇక్కడ ఈ డిఫరెన్స్ వాల్యూ తీసుకుంటాం కదా x 1 అయిపోతుంది ప్లస్ y స్క్వేర్ కాస్త ఏమవుతుంది 2y ఆ వాల్యూస్ ప్రకారం ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ y0 అనేది ఎంత తీసుకోమన్నాడు 1 అని తీసుకోమన్నాడు. సో కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ y ప్లేస్ లో మనం 1 అప్లై చేసుకుంటా వస్తాం అన్నమాట. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూద్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ప్రకారం చూసినట్లయితే y పవర్ 1 is equal to ఏమవుతుంది y0
సిరీస్ ప్రకారం సొల్యూషన్ ప్రకారం ఏంటది y పవర్ n ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y పవర్ n మైనస్ 1 dx అనేది జనరల్ ఫార్ములా కాబట్టి n ఉన్న అక్కడ వాల్యూస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయితే 1 సెకండ్ అయితే 2 అలా అప్లై చేసుకుంటూ వస్తాం y పవర్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x x ప్లస్ 1 dx అయింది. ఎందుకంటే x ప్లస్ 1 dx అయింది ఇక్కడ యాక్చువల్ గా y స్క్వేర్ గా ఉంది అంటే 1 స్క్వేర్ అనేది ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి x ప్లస్ 1 dx అయింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేటింగ్ చేస్తాం మనం. దీనికి ఇంటిగ్రేటింగ్ చేస్తే 1 ప్లస్ ఇప్పుడు దీన్ని 0 టు x x ప్లస్ 1 dx ఇంటిగ్రేటింగ్ తీసుకోవడం ద్వారా ఇది ఎలా ఉంది ఎడిషన్ సెపరేషన్ కాన్సెప్ట్ లోకి వస్తుంది. ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ 1 dx కాన్సెప్ట్ కాబట్టి x dx ఏమవుతుందంటే x స్క్వేర్ బై 2 అవుతుంది. అలాగే 1 dx ఏమవుతుందంటే x అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమైందంటే సమాకలన విలువ 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 అని వచ్చింది అన్నమాట. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇది దేనికి చూసిన y 1 కి సమానం y పవర్ 1 అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ y పవర్ 2 మళ్ళీ తీసుకున్నట్లయితే ఈ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూలో 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x x ప్లస్ ఈ y ప్లేస్ లోకి ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం ఇది తీసుకోవాలి అంటే 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 1 ప్లస్ x ప్లస్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ వాల్యూ కదా సెపరేట్ చేసుకుంటా పోవాలి. ఇదంతా హోల్ స్క్వేర్ వాల్యూ ఇది 3 by 2x square plus 2 by 3x cube plus 1 by 4x to the power of 4 plus 1 by 20x to the power of 5 అని మనకి దాన్ని సింప్లిఫై చేయడం ద్వారా ఇంటిగ్రేషన్ వాల్యూ తీసుకుంటే మనకి వచ్చే అంశాలు అలా ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా వాడు ఏదైతే తీసుకోమన్నాడో ఆ ప్రకారం మనం అప్రాక్సిమేషన్స్ తీసుకుని దాని వాల్యూని మనం రాబట్టవచ్చు. ఎన్ని వరకు ఉంటే అన్ని ఇక్కడ ఎంత వరకు ఉన్నాయి కాబట్టి ఎంత వరకు చూపించాం ఇక్కడ రెండు అంశాలు దాన్ని తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ దాని యొక్క డిగ్రీ ఆర్డర్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంది. నెక్స్ట్ సెకండ్ మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ మరొక ఎగ్జాంపుల్ లో ఇది ఎక్కడ ఏమి ఇచ్చాడు అంటే దానికి అర్థం చేసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ చూడడం ద్వారా యూజ్ పైథాగరస్ మెథడ్ టు ఫైండ్ y of 0.1 y of 0.2 given that dy by dx is equal to x plus y square y of 0 is equal to 0. మరొక క్వశ్చన్ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే dy by dx is equal to x plus y square అని కన్సిడర్ చేశాడు. అక్కడ చెప్పింది మళ్ళీ చెప్పాడు కానీ ఇక్కడ వచ్చేసరికి y of 0.1 y of 0.2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నమాట. అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనం ముందు రాబట్టుకోవాలి. అది వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అనేవి అప్లై చేసి x ప్లేస్ లో y 0.1 ఒకసారి నెక్స్ట్ 0.2 ఒకసారి అప్లై చేసుకుని సింప్లిఫై చేయడం ద్వారా మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఒకసారి చూడండి. హియర్ x0 is equal to 0 ఇక్కడ x వాల్యూ x0 and y0 వాల్యూస్ 0 గా తీసుకోబడి నెక్స్ట్ ఇవ్వబడినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ f of x ఏంటంటే x plus y square. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ప్రకారం y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f of x y0 dx. సో ఈ f of x y0 dx లో మనకి ఇక్కడ దీని కాన్సెప్ట్ ప్రకారం అయితే ఫస్ట్ అప్రాక్సిమేషన్ డిఫరెన్షియేషన్ తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏమైంది ఇది ఈ వాల్యూ 0 అప్లై చేసుకుంటే x మాత్రమే మిగులుతుంది అన్నమాట. ఇంటిగ్రల్ 0 టు x dx అయింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ తీసుకుంటే x dx కి ఇంటిగ్రేషన్ వాల్యూ సమాకలనం ఏమవుతుంది x స్క్వేర్ బై 2 కాబట్టి దాని వాల్యూ y పవర్ 1 ఎంత వచ్చింది అంటే x స్క్వేర్ బై 2 వచ్చింది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ అప్లై చేస్తే ఇది మళ్ళీ తీసుకున్నప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ రూల్ ప్రకారం y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x లిమిట్స్ వచ్చేసరికి f ఆఫ్ x y1 అంటే ఈసారి y1 వాల్యూ మనం అప్లై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 టు x x ప్లస్ ఈ y ప్లేస్ లోకి ఏం అప్లై చేస్తాం x స్క్వేర్ బై 2 అంటే x ప్లస్ x స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ dx గా వస్తుంది అన్నమాట. బట్ x స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏం దేనికి సమానం x టు ది పవర్ 4 బై 4 అంటే ఇంటిగ్రల్ 0 టు x x ప్లస్ x టు ది పవర్ 4 బై dx గా ఇది కన్వర్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు దీనికి ఏం తీసుకోవాలి మనం సమాకలన విలువ ఇంటిగ్రేషన్ వాల్యూ తీసుకుంటాం. దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ తీసుకుంటే విడివిడిగా తీసుకుంటాం కాబట్టి a ప్లస్ b కాన్సెప్ట్ కాబట్టి f ఆఫ్ ఇంటిగ్రల్ x dx అండ్ ఇంటిగ్రల్ x టు ది పవర్ 4 dx వాల్యూ కాబట్టి x ఏమవుతుంది x స్క్వేర్ బై 2 అవుతుంది. x టు ది పవర్ 4 ఏమవుతుంది ఇక్కడ x టు ది పవర్ 5 బై 20 అవుతుంది. ఎందుకంటే వాల్యూ మనకు తెలుసు కదా
n+1 x to the power of n+1/1 అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది కాబట్టి దీని వాల్యూ అప్లై చేసుకోవడం అన్నమాట. ఇది దీంతో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ x²/2 x to the power of 5/20 గా వచ్చింది. అంటే మనకి y/2 అనేటటువంటి విలువ జనరల్ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఇక్కడ x²/2 x to the power of 5/20 అని వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ తోటి ఇందాక ఆదేశం, కానీ ఇక్కడ ఏం చేయమన్నాడంటే y of 0.1 y of 0.2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఈ వచ్చినటువంటి దీంట్లో ఒకసారి 0.1 ఇంకోసారి 0.2 అప్లై చేస్తే y of 0.1 x ఉన్న చోట 0.1 అప్లై చేస్తే 0.1² 2 0.1 to the power of 5/20 సింప్లిఫై చేయగా 0.005 000 అండ్ సో ఆన్ గా మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి 0.2 అప్లై చేస్తే 0.2² 2 0.2 to the power of 5/20 దాన్ని సింప్లిఫై చేయగా 0.02 0016 అని మనకు వస్తున్నాడు. ఇలా అప్రాక్సిమేషన్ వాల్యూస్ తీసుకుని ఈ రకంగా పైథాగరస్ మెథడ్ లో దాని యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకుని ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి మనం ఆన్సర్ రాబట్టుకోవచ్చు. సో ఓకే, థాంక్యూ.